హాయ్ ఫ్రెండ్స్, అర్షడ్ వర్గాలు పార్ట్ 9. న్యూ స్పిరిచువల్ మాస్టర్ భీమ్నేని వంశీ కిరణ్ గారు మానవుల యొక్క సకల దుఃఖాలకు మరియు అనేక జన్మలకు కారణమైన అర్షడ్ వర్గాలపై అనేక పరిశోధనలు చేసి అర్షడ్ వర్గాలు అంటే ఏంటి, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, స్థితప్రజ్ఞత సాధించి యోగిగా సమాజంలో ఎలా జీవించాలి అన్న అంశాలతో మనకు తెలియని మనల్ని మనం తెలుసుకునే అవకాశాన్ని కల్పించే ఓ అద్భుతమైన కోణాన్ని ఆవిష్కరిస్తూ అర్షడ్ వర్గాలు అన్న గ్రంథరాజాన్ని మనకి అందించడం జరిగింది. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని అర్షడ్ వర్గాలను జయించే పద్ధతులు అన్న అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. అర్షడ్ వర్గాలను జయించే పద్ధతులు: కామాన్ని జయించే పద్ధతి. మధ్య మార్గం అనుసరించి కోరికలను అనుభవించాలి లేదా వాస్తవ స్థితి పట్ల అవగాహన కల్పించుకొని తద్వారా తీరని కోరికపై ఉన్న తృష్ణని కరిగించాలి. క్రోధాన్ని జయించే పద్ధతి. ఆశించడం వదిలిపెట్టాలి. కోపం తెప్పించే అంశాన్ని టేక్ ఇట్ ఈజీ అన్న పద్ధతిలో వ్యవహరించాలి. ఓర్పు అలవర్చుకోవాలి. లోభాన్ని జయించే పద్ధతి. ధాతృత్వాన్ని అలవాటు చేసుకోవాలి. మోహాన్ని జయించే పద్ధతి. ఉన్న దానితో ముందుగా తృప్తి చెందడం ప్రారంభించాలి. ఏది మన సొంతం కాదు, శాశ్వతం కాదు అన్న ఆత్మజ్ఞానాన్ని అలవర్చుకోవాలి. మదాన్ని జయించే పద్ధతి. మనం అనుకునే మన గొప్పతనం ఇతరులలో కూడా ఉంటుందని తెలుసుకోవాలి. నేను ఎవరికన్నా ఎక్కువ కాదు, తక్కువ కాదు అన్న విషయం సదా గుర్తుంచుకోవాలి. మాత్సర్యాన్ని జయించే పద్ధతి. ఎదుటి వ్యక్తి ఉన్న ప్రత్యేకతను గుర్తించి వారిని మనస్ఫూర్తిగా అభినందించాలి. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. జీవితం రెప్పపాటు వంటిదనే సత్యం ఈ జనన మరణ సాదృశ్యంతో రుజువు చేయబడింది. కాలగమనంలో అన్నీ హరించుకుపోతాయి. ఈ అర్షడ్ వర్గాలను మన ఆనందాన్ని, జీవితాన్ని, మనస్సుని, దేహాన్ని నాశనం చేసుకునేందుకు మనమే పెంచి పోషిస్తూ ఉన్నాం. వీటిని జయించాలంటే ఓర్పు, ప్రేమ, ధాతృత్వం, ఆశపడకపోవడం, ఉన్నదానితో తృప్తి చెందడం అలవర్చుకోవాలి. ఎప్పుడైతే పై సూత్రాలను అవగాహన చేసుకున్నామో, వాటిని అమలులో పెట్టామో, ధ్యానం ద్వారా మనల్ని మనం అదుపులో పెట్టుకున్నామో, అప్పుడు శత్రువులుగా ఉన్న ఈ అర్షడ్ వర్గాలు మిత్రులుగా మారుతాయి. అర్షడ్ వర్గాల్లో ఇరుక్కొని ఉంటే సంసారం, వదిలిపెట్టి పారిపోతే సన్యాసులం, అనుభవిస్తూ వదిలివేస్తూ ఉంటే యోగులం అవుతాం. కృష్ణ భగవానుడు తాబేలు ఏ విధంగా అయితే తన అంగాలను లోపలికి బయటకు అవసరాన్ని బట్టి ముడుచుకుంటుందో, ఆ విధంగా యోగి సాధన ద్వారా తన చిత్తాన్ని వశం చేసుకొని అవసరాన్ని బట్టి మన ఇంద్రియాలను వాడుకోవాలి అంటాడు. యోగులం అవ్వాలంటే ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ప్రబోధం అనే 4 ఆచరించాలి. ధ్యానం. ప్రతిరోజు ఎవరి వయస్సు ఎంతో అన్ని నిమిషాలు తప్పనిసరిగా ప్రతిరోజు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చెయ్యాలి. అప్పుడు మనలో సముద్రపు అలలుగా ఉన్న మనస్సు నెమ్మదిగా శాంతించి చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాం. అప్పుడు సహస్రానం నుండి అపారమైన విశ్వశక్తి మన దేహంలోకి ప్రవేశిస్తుంది. తద్వారా నాడీమండల శుద్ధి జరుగుతుంది. ఎన్నో జన్మల దుష్కర్మలు దగ్ధమవుతాయి. తద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. చంచలమైన మనస్సు నిశ్చలమవుతుంది. సముద్రంలా అల్లకల్లోలంగా ఉన్న మనస్సు కోనేరులా నిశ్చలంగా మారుతుంది. బుద్ధి వికసిస్తుంది. ఆత్మకి శక్తి చేకూరుతుంది. అందుకేనేమో అన్నమయ్య శ్రీవారిని కోనేటి రాయుడు అని సంబోధించాడు. కోనేటి రాయుడు అంటే నిశ్చలమైన వ్యక్తి అని అర్థం. శ్రీనివాసుడు ఎంతో సాధన చేసి కోనేటి రాయుడు అయ్యాడు. మనం కూడా ధ్యానం చేస్తే నిశ్చలమైన మనస్కులం కావచ్చు. నిశ్చల చిత్తే జీవన్ముక్తి. చిత్తం నిశ్చలమైతే జీవించి ఉండగానే విముక్తి లభిస్తుంది. అంటే దుఃఖం నుండి విడుదల వస్తుంది. రాక్షసులు సదా ఏడిపిస్తూ ఉంటారు. మానవులు సదా ఏడుస్తూ ఉంటారు. దేవతలు సదా ఆనందింపచేస్తూ ఉంటారు. రాక్షసులు, మానవులు ధ్యానం చేస్తే దేవతలు అవుతారు. రేపటి భాగంలో సజ్జన సాంగత్యం అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ.